యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. చదువుకున్న భాగం చదువురండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 7, 8 వచనాలు చదవండి బిగ్గరగా. ఎవరైనా 7, 8 యోహాను సువార్త 2వ అధ్యాయం 7, 8. యేసు ఆ బాణలు నీళ్లతో నింపిన వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పండుగ చెప్పగా వారు తీసుకొని కానాలో జరిగిన అద్భుతం. ఈరోజు మనం ధ్యానించిన అంశం ఏంటంటే రాతి బాణలు. చెప్పండి, రాతి బాణలు అనే అనుభవంలో 500 ఆరాధన చేసాం మనం. మరి బలవర్తమానంలో ఎలాంటి రాతి బాణలు ఎలాగా మారాయి? మరి నువ్వు నేను కూడా ఆ రాతి స్వభావం మారాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి? క్లుప్తంగా కొన్ని విషయాలు 5 లేకపోతే సమయానుకూలంగా ఒక 7 విషయాలు మనం ధ్యానం చేద్దాం క్లుప్తంగా. నిజంగా ఈ యోహాను సువార్తలో దేవుడు 7 అద్భుతాలు చేశాడు. మొట్టమొదటి అద్భుతం ఏంటంటే కానాలో ద్రాక్షరసం, నీళ్లు ద్రాక్షరసంగా మారటం. మొట్టమొదటి అద్భుతం. నీళ్లు ఆశ్చర్యకరంగా ద్రాక్షరసంగా మారాయి. రెండవది ఏంటంటే ప్రధాన యాజకుని యొక్క కుమారుడు, చనిపోయిన కుమారుడు స్వస్థత పడ్డాడు. చనిపోయిన కుమారుడు తిరిగి లేపబడ్డాడు. మూడవ అద్భుతం ఏంటంటే 38 సంవత్సరాల నుంచి, చెప్పండి, 38 సంవత్సరాల నుంచి నడవలేక దోకలేక మంచాన్ని కట్టుకొని ఉన్న ఆ వృద్ధుల్ని యేసుక్రీస్తు వచ్చి బాగు చేశాడు, నిలబెట్టాడు. 38 సంవత్సరాలు యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. అలాగే 4వది ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు. 5,000 మందికి. ఇంకా పంచగా 12 గంపలు. అద్భుతం, అత్యద్భుతం అన్నమాట. 5,000 మందికి పురుషులే, ఇంకా స్త్రీలు, ఇంకా పిల్లలు చాలా మంది ఉంటారు. తర్వాత ఇంకో అద్భుతం ఏంటంటే యేసుక్రీస్తు నేల మీద 5 చెప్పుకోను. చెప్పండి, మీరు చెప్పండి ఇప్పుడు 5. ఒకటోది కానా వివాహం. రెండోది ప్రధాన యాజకుని యొక్క కుమారుడు, చనిపోయిన కుమారుడిని ఇప్పుడు ఇంటికి బతుకుంటాడని చెప్తాడు. మూడవది 38 ఏళ్ళ నుంచి మంచాలు కతుక్కున్న అతని వృద్ధుని. నాలుగవదిగా 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి. ఐదవదిగా నీళ్ళ మీద. ఆరవదిగా పుట్టు గుడ్డివాడు. నీకు ఇష్టమైతే నా చూపించినట్టు చేయ. యేసుక్రీస్తు ఉమ్మేసి బురద రాసి కళ్ళకు రాసి కడుక్కోపో కళ్ళు వస్తాయి. 6వ అద్భుతం. 7వదిగా అందరికీ తెలిసిందే, అది ఏంటంటే చనిపోయిన లాజరుని బ్రతికించాడు. చనిపోయిన లాజరు యోహాను సువార్తలో మొదటి 11వ అధ్యాయం లోపల ఈ అద్భుత కార్యాలు ఉన్నాయి. ఈరోజు మనం ఈ కానా అద్భుతం గురించి ధ్యానం చేస్తున్నాము. రాతి బాణలు, ఎటువంటి రాతి బాణలు, ఎటువంటి ఘనత తెచ్చే రాతి బాణలుగా మారాయి. ఎటువంటి రాతి బాణలు పనికిరాని, నీచమైన, ఎన్నికలేని రాతి స్వభావం కలిగిన ఇటువంటి స్థితి నుంచి ఎటువంటి స్థితిలోకి మారాయి. ఈరోజు నువ్వు నేను కూడా రాతి స్వభావం నుంచి మారాలంటే ఏం చేయాలి? మొత్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా ఎలాంటి రాతి బాణలు అయితే గణపరచబడతాయి. నువ్వు నేను ఎలాంటి స్థితిలో ఉంటే దేవుని చేత గణపరచబడతావు. యోహాను సువార్త 2వ అధ్యాయం చదవండి మాట. 6వ వచనం చదవండి. 2 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి. రాతి బాణలు అంటే చెప్పండి, అక్కడ బాణలు తయారైతాయా? చెప్పండి. బాణలు ఒక రోలు ఉందనుకోండి, మనం రోట్లో పచ్చళ్ళు నూరుకుంటాం. మరి ఆ రోలు రూపంలోకి రావాలంటే ఏం చేయాలి? చెప్పండి, మీరు ఏం చేయాలి? ఒక రాయి తీసుకుంటారు, సుత్తి లేకపోతే పదునైన ఆయుధం తీసుకుంటారు, మంచిగా చెప్తా ఉంటారు. దిగబెడిపోయి హాస్టల్ పక్కన అన్ని రాళ్ళని గొప్పలు చెప్తా ఉంటారు. మేము చూసేవాళ్ళం, మళ్ళీ చెప్తున్నారు అనుకునేవాళ్ళం. అంటే
అంటే చెక్కబడిన అనుభవం. రాతి బాణంలో అంటే అవి నీళ్లు పోయడానికి అనుకూలంగా చెక్కబడిన అనుభవంలోకి రావాలి. ఈరోజు నువ్వు నేను కూడా ఆ రాతి బాణల అనుభవం నుంచి ఉపయోగకరమైన ఘనమైన పాత్రగా, ఘనమైన రాతి పాత్రగా, లేకపోతే ద్రాక్షరసం అంటే ఒక రాతి బాణలుగా ఉండాలి అంటే నువ్వు నేను కూడా ఏం చేయాలి చెప్పండి? చెక్కబడాలి, గుచ్చబడాలి. రక్షణ మారు మనసు బాప్తిస్మ అనుభవంతో పాటు వాక్యాలతో గుచ్చబడాలి, వాక్యాలతో హెచ్చరింపబడాలి. ఈరోజు చెప్పిన తర్వాత లోబడాలి, సరి చేసుకోవాలి. అంటే మనల్ని మనం చెక్కుకోవాలి, ఎప్పటికప్పుడు చెక్కుకోవాలి. ఎప్పటికప్పుడు నన్ను నేనే ఎవరికి వాళ్ళే చెప్పుకోవాలి. నాలో దేవునికి ఇష్టం లేదు ఏముందా, నాలో దేవునికి అసహ్యమైన ఏముందా, నా ఆలోచన, నా చూపుల, నా తలంపుల, నా మార్గాల, నా నడకల, లేదా నా నోటి మాటల. చెక్కడం అంటే శుద్ధి పడవలు తీసుకొని చెప్పుకోవడం కాదు. ఇవన్నీ కూడా ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. చూపులు, మాటలు చెప్పుకోవాలి ఎప్పటికప్పుడు. ఎప్పటికప్పుడు ఎవరో ఏదో అన్నారని కాదు. ఈరోజు మనకు మనమే ఫలానా విషయంలో నేను తప్పు చేశాను, ఫలానా విషయంలో నేను అన్యాయంగా ఒకరిని మాట అన్నా, ఫలానా విషయంలో వాళ్ళతో గొడవపడ్డా, ఫలానా విషయంలో నేను ఎన్నోసార్లు దూరంగా ఉన్న దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తా. చెప్పుకోవడం. ఇన్ని ఏమంటారు చెప్పండి? చెక్కుకోవటం, సరి చేసుకోవటం, గుచ్చబట్టం. వరంట పేతురు వాక్యం చెప్పగానే చెప్పండి, అక్కడ మాట గుచ్చం. ఎక్కడ మాట? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చదవండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని దగ్గర కింద ఒక మాట చూడండి, పొడవబడి. నొచ్చుకొని అంటే కొంతమంది నొచ్చుకుంటారు, మళ్ళీ వాళ్ళతో మాట్లాడు. నన్నే అంటారా, నా గురించే మాట్లాడతారని నొచ్చుకుంటారు. నొచ్చుకుంటే మంచిదే, కానీ నొచ్చుకున్న తర్వాత సరి చేసుకోవాలి. మనమైతే ఏం చేస్తాం? నొచ్చుకుంటాం కానీ మళ్ళీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటాం. నన్నే మాట్లాడుతున్నారు, నన్నే అంటున్నారు, నన్నే చేస్తున్నారు. ఈరోజు పొడవబడిన అనుభవంలో సరి చేసుకోవాలి. రాతి బాణల అనుభవంలో ఇక్కడ ఉంది, వారి మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దుము, మేమేమి చేయాలి? పేతురు గారిని అడిగారు. పలానా మాట అనగానే వాళ్ళు నొచ్చుకున్నారు. నొచ్చుకొని చెయ్యి పేతురు ఎప్పుడు మమ్మల్ని అనడు, పేతురు ఎప్పుడు మమ్మల్ని అనడు, పేతురికి మేమే కనపడతాం, ఇంకెవరు కనపడం అని తిట్టుకోవాలి. వచ్చి అడుగుతున్నారు కదా, అయ్యా నేనేం చేయమంటావు, మమ్మల్ని ఏం చేయమంటారు? పేతురు గారు ఏం చేయమంటారు మమ్మల్ని? ఇగో మేము ఎట్లా ఉన్నాం కదా, మూర్ఖులతో పాటు ఉన్నాం, మూర్ఖులతో సహవాసం చేస్తున్నాం, మూర్ఖుల ఆలోచనలు ఉన్నాం, మూర్ఖుల ఆచారాలు పాటిస్తున్నాం. మరి ఏం చేయాలి? అప్పుడు ఏమన్నాడు పేతురు చెప్పండి? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకో. ఈరోజు నువ్వు నేను కూడా బాప్తిస్మం తీసుకున్నావులే కానీ కొంతమంది బాప్తిస్మం తీసుకోవాలి, కొంతమంది తీసుకోవాలా. ఎవరైతే తీసుకోలేదో సిద్ధపడండి, బాప్తిస్మం తీసుకోండి. బాప్తిస్మం తీసుకుంటేనే మీరు దేవుని బిడ్డలు. మందిరానికి వచ్చినంత మాత్రాన, చందాలు వేసినంత మాత్రాన, లేదా ఇంకేదో చేసినంత మాత్రాన, లేదా ఎక్కడికో పోయి బలు ఇచ్చినంత మాత్రాన, ముక్కుబలు చెల్లించినంత మాత్రాన దేవుని బిడ్డలం కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే రక్షణ పొందుతామో, మారు మనసు పొందుతామో, సమాధి చేయబడతామో, యేసుతో కూడా సమాధి. అంటే ఏంటి చెప్పండి? ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏం చేస్తారు? నీళ్ళలో ముంచినప్పుడు చెప్పండి సమాధి చేయబడ్డాం. పాత ఆలోచన, పాత తలంపులు, పాత ఉద్దేశాలు అన్ని కూడా సమాధిలో కలిసిపోయాయి, నీళ్ళలో కొట్టుకుని పోయినాయా లేదా చెప్పండి? కొంతమందికి ఇంకా బాగా నీళ్ళలో కొట్టుకుని పోకుండా అంతే ఉన్నాయి. ఒక ఆయనంట, ఒక ముసలాయనకి బాప్తిస్మం ఇస్తున్నారంట. అయ్యగారు, అయ్యా నువ్వు నీకు అనారోగ్యం ఉంటుంది, బాగోట్లా, నువ్వేమో తాగుతున్నావు, తిరుగుతున్నావు, బాప్తిస్మం తీసుకోయా, చనిపోతే పరలోకానికి పోతావు అని చెప్తే ఆ ముసలాయన అన్నాడు, అబ్బా నేను నిజంగా నేను కూడా అదే అనుకుంటున్నా, నేను పరలోకానికి పోవాలి, నేను ఇక్కడ ఉండను, బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. ఆ అయ్యగారి పాపం తీసిపోయి సంఘంతో పాటలు పాడుకుంటా తీసిపోయి బాప్తిస్మం ముసలానికి ఉంచి లేవగలోనే ఆ జేబులో నుంచి సొట్టలు, అగ్గిపెట్లు అన్ని బయటకు వస్తున్నాయంట. లేవగలోనే వాటి కోసం చూస్తుందంట. అగ్గిపెట్టి అక్కడ ఉంది, ఆ సొట్ట అక్కడ ఉంది, అయ్యి అక్కడ ఉంది, మళ్ళీ తీసుకొని జేబులో పెట్టుకున్నారు. వాటి కోసం చూస్తున్నారంట. ఈరోజు చాలా మంది ముంచబడుతున్నారు కానీ ఇంకా లోక అలవాట్లే, లోక ఆలోచనలే, లోక తలంపులే బాప్తిస్మం
వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకుని రాతి బాణలు అనుభవంలో నువ్వు నేను కూడా చెక్కబడాలి, పట్టబడాలి, హెచ్చరించబడాలి, గద్దించబడాలి, సరి చేయబడాలి. అప్పుడే ఉపయోగమైన పాత్ర. లేకపోతే చెప్పండి, బంగారం బిస్కెట్ ఎంత ఉంటుంది, అది తీసుకొని వచ్చి కరగబెట్టి ఒక ముక్కు పోగు, లేకపోతే ఒక శివ పోగు, లేకపోతే ఒక బొంగలో అప్పుడే పెట్టుకుంటారా, లేకపోతే బంగారం బిస్కెట్ తెచ్చుకొని పెట్టుకుంటారా? చెప్పండి. బంగారం బిస్కెట్, ఒక ముక్కు పోగు, చెవు పోగు, లేకపోతే ఒక బొంగరము, లేకపోతే ఒక దండం, ఒక చైన్ తయారు కావాలంటే ఇది ఏం చెప్పినది? కావాలి. శుద్ధమైన సువర్ణం, శుద్ధమైన బంగారులాగా అయితే ఈరోజు విశ్వాస జీవితంలో నీవు నేను కూడా చెక్కబడాలి, కాల్చబడాలి, కడగబడాలి. యెషయా అంటారయ్యా, చెప్పండి, ఆ కారు నిప్పులు నా పెదవులకు తాకగానే నా పెదవులకు అపవిత్రత పోయిందయ్యా అని యెషయా గ్రంథకర్త. ఈరోజు నువ్వు నేను కూడా కాల్చబడాలి, చెక్కబడాలి అనుభవంలో పొడవబడాలి, గొచ్చబడాలి, నొచ్చుకొని సరి చేసుకునే అనుభవంలో రావాలి. మొదటిగా చూద్దారండి. రెండోది మొదటి అనుభవం ఏంటంటే చెప్పుకోవాలి, ఎప్పటికప్పుడు మనల్ని మన తప్పులు ఏమన్నాయా అని సరి చేసుకోవాలి. రెండోదిగా చూద్దారండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. అదే వచనం మళ్ళీ చదువుకుందాం. యూదుల శుద్ధీకరణ ప్రకారం 3 తూలు కొట్టు 6 రాజబాణలు అక్కడ ఉంచబడి 6 రాజబాణలు అక్కడ ఉంచబడ్డాయి. ఆ పెళ్లిలో ఆ 6 రాజబాణలు అక్కడ ఉంచబడ్డాయి. ఆ వివాహంలో రాజబాణలు ఉంటేనే కదా నీళ్లు పోసేది. రాజబాణలు ఉంటే నీళ్లు పోస్తారా? చెప్పండి. రాజబాణలు అక్కడ ఉన్నాయి కాబట్టి అప్పుడు దాకా పనికి రాకపోయినా పనికి వచ్చినట్టు చేసుకున్నారు, కడుక్కున్నారు, శుద్ధి చేసుకున్నారు, నీళ్లు పోసుకున్నారు. దాంట్లో ఆ నీళ్ళే అందరికి పోసారు. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఆ నీళ్ళే తాగారు. ఆ రాజబాణలు అంటే నా తలంపేనంటే రెండవదిగా నువ్వు నేను కూడా రాజబాణలాగా అందుబాటులో ఉండాలి. చెప్పండి, ఏం చేయాలి? చెప్పండి, అందుబాటులో ఉండాలి. దేవుని మందిరానికి అందుబాటులో ఉండాలి, దేవుని వాక్యం చదువుకోవడానికి అందుబాటులో ఉండాలి, దేవునికి మొరపెట్టడానికి అందుబాటులో ఉండాలి, దేవుని సన్నిధిలో వాకరించడానికి అందుబాటులో ఉండాలి. ఏ పని ఉంటుందా చేయడానికి. ఈరోజు రాజబాణలు ఎట్లా ఉన్నాయంటే అందుబాటులో. ఈరోజు అందరికీ అందుబాటులో ఒకటి ఏంటని చెప్పండి. అందరికీ అందుబాటులో ఫోను, టీవీ ఉంది, రిమోట్ ఒకటి పట్టుకుంటారు. పొద్దు నుంచి సాయం దాకా రిమోట్ వదిలిపెట్టలేక ఆ రిమోట్ ఏది కావాలంటే చాలా మార్చుకుంటారు. కొంతమంది అయితే ఆ రిమోట్ దగ్గర కొట్టుకున్న వాళ్ళు, తన్నుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు. రిమోట్ రాలంటే నా దగ్గర ఉండాలి. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, అక్క తమ్ముళ్ళు కానీ. ఈరోజు నువ్వు నేను కూడా ఈ లోకానికి అందుబాటులో ఉండాల్సిందే. దేవునికి అందుబాటులో ఉండాలి, దేవుని మందిరానికి అందుబాటులో ఉండాలి, వాక్యానికి అందుబాటులో ఉండాలి, వాక్యం చదువుకోవడానికి అందుబాటులో ఉండాలి. దేవుడు ఎప్పుడు ఆడుకుంటాడా, ఎప్పుడు నన్ను ఉపయోగించుకుంటాడా, ఎప్పుడు ఏ పని వచ్చిందా, ఎప్పుడు మందిరంలో ఏ పని ఉరుకులు పెట్టకుండా చేయాలా. ఈరోజు నువ్వు నేను కూడా అందుబాటులో ఉండాలి. ఎప్పుడైతే అందుబాటులో ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఉపయోగించు. అందుబాటులో లేవనుకోండి, ఒక పని ఎవరైనా నాకు చెప్పాను అనుకోండి, నేను చేయలేదు అనుకోండి, నేను చేయకపోతే మళ్ళీ వాళ్ళు నాకు అప్పని చెబుతారా? చెప్పండి. నేను చెప్పినా కూడా చేయలే. నేను చెప్పినా కూడా ఒక దగ్గరికి పోయా, ఈ మధ్యన ఒక దగ్గరికి పోతే ఆ ప్రాంతం దగ్గరికి పోతే అనుకోకుండా వాక్యం చెప్పమన్నా. అరే నేనేం ప్రిపేర్ కాలేదు, నేనేం చూసుకోలేదు, నాకేం పాటలు కూడా రావే. వాళ్ళందరూ అయ్యగారు అన్నారు, అయ్యగారు పుట్టినరోజు మొన్న మధ్యన జరిగేది. నాకు మీటింగ్ ఉన్నా కూడా నేను ఆ పుట్టినరోజు దగ్గర పోయి ఒక అర్థం వాళ్ళందరూ ఆలూరుపాడులో స్కూల్ దగ్గర అమ్మాయి పుట్టినరోజు దగ్గర ఫోన్ చేశారు. వచ్చి చిన్న ప్రార్థన చేసుకోండి. నేనేం మీటింగ్లో ఉన్నా ఆ రోజు. పామర పోయి ఇచ్చిన తర్వాత నైట్ పగులు చిన్నమోదిపల్లి మీటింగ్, ఆ నైట్ అవసరాల మీటింగ్ ఉంటే మీటింగ్లో వాళ్ళే ఒకడైపోదు. అటు నుంచి అడైపోయా పోయి బైబిల్ కూడా మీటింగ్ దగ్గరే పెట్టా, కుర్చీలోనే పెట్టా. మళ్ళీ బైబిల్ తీసుకొని పోతే మళ్ళీ రావడానికి అనుకుంటారేమో అని బైబిల్ తీసుకొని పోతాను అనుకుంటారేమో ఒక మాట చెప్పి అమ్మంటే వస్తాను. పోయి అక్కడ కూర్చున్నా. వాళ్ళు అనుకోకుండా ఒక పాట పాడి వాక్యం చెప్పారు పుట్టినరోజు. అరే ఏం చెప్పాలా. వాళ్ళేమో హిందువులు, అందరూ హిందువులు పూజలు చేసేవారు. ఇటువంటి సమయంలోనే కదా చెప్పాల్సిందని దగ్గర 20 నిమిషాల దాకా వాక్యం చెప్పారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు, అందరూ బొట్లు పెట్టుకొని వచ్చారు, అందరూ హిందువులు పూజలతో వచ్చారు. అందరూ వాక్యం చెప్పగానే నేను అనుకున్నా, దేవా ఈ వాక్యం ద్వారా కనీసం ఒక్కళ్ళన్నా మారినా చాలేదు.
ఒకళ్ళను దేవుడు అందుకనే ప్రేరేపించాడు, అందుకనే నడిపించాడు ఏమంటున్నా. ఈరోజు నువ్వు నేను కూడా సిద్ధంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఎట్లా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు పాడమంటే అప్పుడు పాడాలి, ఎప్పుడు ప్రార్థన చేయమంటే అప్పుడు చేయాలి, ఎప్పుడు మోకరించమంటే అక్కడ ఉండాలి, అప్పుడు మోకరించాలి, ఎప్పుడు మీటింగ్ రామంటే అప్పుడు రావాలి, ఎప్పుడు ఉపవాసకుడికైతే ఎక్కడైతే అక్కడికి రావాలి. అందుబాటులో ఉండే అనుకో. రాజభవనాలు ఎట్లా ఉన్నాయంటే అందుబాటులో ఉన్నాయి. ఈరోజు నువ్వు నేను కూడా అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. ఈ లోక పనులు కాదు, సొంత పనులకు కాదు, ఆ పనులకు కాదు, ఈ పనులు దేవుని పనులకి. చెప్పండి, దేనికంటే దేవుని మందిరానికి రెండవ అనుభవంలో అందుబాటులో ఉంటే దేవుడు అప్పుడు మనల్ని ఘనమైన పాత్రగా ఇస్తాడు. ఆ రాజభవనులు ద్రాక్షారసం అయిపోయింది, నేలతో నింపారు, మళ్ళీ ద్రాక్షారసం పోసారు. అందరంట అంతకు ముందున్న దానికంటే ద్రాక్షారసం ఏందయ్యా, పెళ్లి పెద్దలు తీసి ఈ ద్రాక్షారసం ఏందయ్యా, అందరేమో మొట్టమొదట మంచిది పోతారు, చివరిలో అడుగు కూడా వేస్తారు. నువ్వేదయ్యా మొట్టమొదటేమో సరిగా లేదు ఇచ్చావు, ఇప్పుడేమో అత్యద్భుతంగా ఉంది, బాగా రుచిగా ఉంది, ఇటువంటిది ఇచ్చావేంటి, అందరేమో చివరిలో ఉంచుతారు, నువ్వేంది ఎట్లా చేసినావు అంటే దేవుడికి అందుబాటులో ఉంటే చివరిలో ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఇచ్చేస్తాడు, ఘనపరుస్తూ ఉంటాడు. పనికి రాని స్థితి నుంచి ఆయన పైన చేసే దేవుడు, పైన ఉంచే దేవుడు. ఈరోజు నువ్వు కూడా అందుబాటులో ఉందాం, దేవుని చేత గణపరచబడదాం. 3వ చదవండి, 7వ చదవండి. కావాలి సంవత్సరం 2. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, యేసు ఈ బాణలు నీళ్లతో నింపుడని వారితో, నీళ్లతో నింపుడి అంటే నీళ్లతో నింపబట్టం అంటే చెప్పండి, నీళ్లతో నింపబట్టం అంటే పూర్తిగా ఖాళీ. ఇందాక చెప్పుకున్నాం మనం, ఒకప్పుడు ఖాళీగా ఉంటే దేవుడు మనల్ని నింపాడు. ఈరోజు నీళ్లతో నింపబడే అనుభవం లేదు అంటే హృదయంలో వాక్యం లేదు, హృదయంలో మనసులో దేవునికి చోటు లేదు, దేవుని మందిరానికి చోటు లేదు. కావంట తన హృదయాన్ని, తన ఇల్లంట శుభ్రం చేసుకుందంట, బాగా అలిగిందంట, శుభ్రం చేసుకుందంట, అన్ని చేసుకుందంట. అప్పుడు ఆ దెయ్యాలు చూసి ఏమనుకుందా, అబ్బా ఇది ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇంకా శుభ్రంగా ఉందని ఇంకొక 7 దెయ్యాలని తీసుకుని వచ్చింది. ఆ స్త్రీ హృదయం కూడా అప్పుడు దాకా దెయ్యాలు ఉన్నాయి, ఆ దెయ్యాలు బయటికి పోయాయి. అప్పుడు ఖాళీగా ఉంది, శుభ్రంగా ఉంది అనుకుంది కదా. ఈ సైతాన్ని బయటికి పోయిన సైతాన్ని నేను ఉన్నదానికంటే ఇప్పుడు ఇంకా శుభ్రంగా ఉంది. రండి ఇంకొక 7 దెయ్యాలు రండి, దాంట్లోకి పోదాం, హృదయంలోకి పోదాం. ఈరోజు నువ్వు నేను కూడా ఎప్పటికప్పుడు సిద్ధపరచబడాలి, ఎప్పటికప్పుడు నింపబడాలి, ఎప్పటికప్పుడు వాక్య అనుభవంలో ఉండాలి, ఎప్పటికప్పుడు వాక్యాలను ధ్యానించుకుంటూ ఉండాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి. పేరు చెప్పను కానీ కొంతమంది చక్కగా పాటలు పాడతారు. చక్కగా అంటే ఆ పాటలు పాడాలంటే వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేయాలి. చూడకుండానే పాటలు పాడుతూ ఉంటారు, చూడకుండానే గొప్ప పాటలు పాడుతూ ఉంటారు. అదే నేను చూసి కూడా పాడలేను ఈ పాటలు, వీళ్ళు చూడకుండా మళ్ళీ పాడుతున్నారే. అప్పుడప్పుడు అనుకుంటా నేను వాళ్ళని చూడాలి. ఈరోజు నువ్వు నేను ఎప్పటికప్పుడు నమరేసుకోవడం. పశువులు ఏం చేస్తాయంటే పొగలంతా తింటారు, సాయంత్రం వచ్చి ఏం చేస్తాయి చెప్పండి, ఏం చేస్తారు, వేస్తా ఉంటాయి. తెల్లారిపోతుందా నవరైతే పడిపోయి. పగులేమో తింటా ఉంటాయి, అన్ని తింటా ఉంటాయి. సాయంత్రం ఆంధ్రనే ఈరోజు నువ్వు నేను కూడా నెమరు వేసుకునే అనుభవం అంటే ఖాళీగా ఏమాత్రం కూడా మన మనసులో ఉంచొద్దు. ఇందాకే చెప్పా, ఖాళీగా ఉంటే సైతాలు ఇంకొక 7 దెయ్యాలను తీసుకుని వచ్చి ఇంకా పాడు చేస్తాం, మన మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది, మన మైండ్ని పాడు చేస్తూ ఉంటుంది. సైతాను తన నివాసంగా ఏర్పరచుకోండి. అందుకనే ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే సిద్ధపరచుకోవాలి. ఖాళీగా ఏమాత్రం కూడా అక్కడ నీళ్ళతో నింపబడ్డాయి అంటే సిద్ధపడే ఈరోజు నువ్వు నేను కూడా సిద్ధపడే అనుభవంలో, ఖాళీగా ఉండకుండా నింపబడే అనుభవంలో. దేంతో లోక మాటలు, లోక ఆలోచనలు, లోక పాపాలు, వాటితో కాదు నింపబడేది. హృదయం అంట బైబిల్లో ఒక మాట ఉంది, నోరు నిండిన దాన్ని బట్టి, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంట. హృదయంలో ఏమున్నాయో అయ్యే బయటకు వస్తాయి. అన్ని బూతులు ఉన్నాయి అనుకోండి, బూతులే బయటకు వస్తాయి. అన్ని పాపపు ఆలోచనలే బయటకు వస్తాయి. పాపపు స్వభావం ఆ స్వభావమే బయటపడితే. ఎలక తోలు తెచ్చి అందాక ఉతికినా నలుపే కానీ తెలుపు రాదు.
ఈరోజు కుక్క తోక వంకరే బుద్ధి. ఆ తోకను తెచ్చి ఒక ఆయన బారు కర్ర తీసుకున్నంట ఈ తోక వంకర తీయాలని ఆ కుక్కని అర్థపెట్టి ఆ తోకకి మంచిగా గట్టిగా తాళి కట్టిండంట. అనుకున్నాడంట ఈ విధంగా ఒక రోజు ఉంచుతా నేను తెల్లారి బదిరికాలి ఈ కుక్క తోక కరెక్ట్ గా ఉండదు అనుకున్నాడు. రోజు మొత్తం పాప ఆ కుక్కని అక్కడనే ఉంచాడంట. ఆ కుక్కకి ఆహారం వేసాడు. ఆ కుక్కకి అక్కడనే ఆహారం అక్కడనే భోజనం అన్ని పెట్టి ఆ తోకను మాత్రం ఒకదానికి కట్టేసి ఆ తోక కర్ర కడితే 3 రోజుల తర్వాత తీసాడు. మళ్ళీ ఆయన చెప్పడం మళ్ళీ ఆవిడ ఆ తోక మళ్ళీ వంకరే కుక్క తన వాంతికి తిరగబడినట్టు కడగబడిన మంది బురదలో దొరికినట్టు. ఈరోజు ఇంకా నీ స్వభావం మార్చుకోవే, ఇంకా నీ బుద్ధి మార్చుకోవే, నీ ఆలోచనలు తలంపులు, నీ మాటలు, నీ చూపులు ఇంకా మార్చుకోకపోతే 10 లాంటి స్వభావమే కుక్కలాంటి వంకరే బాదు మురికే బాదు. ఎంతసేపు ఉతికినా మురికే బాదు. నువ్వు నేను ప్రభా నీ వాక్యాలతో నింపాయా ప్రభా, నీ కొరకు సిద్ధపడే రాజు బాధలను ఉంచాయా. ఎప్పటికప్పుడు సిద్ధంగా లేకపోతే విడబడతాం. సిద్ధంగా లేకపోతే ఐదుగురు బుద్ధి లేని కనికలు సిద్ధంగా లేరు. అప్పుడు దాకా సిద్ధంగా ఉన్నారు. దేవుడు వచ్చే టైంలోనే నూనె అయిపోయింది. నూనె కోసం బయటికి పోయినప్పుడే యేసుక్రీస్తు వచ్చాడు. మీరెవరో నాకు తెలియదు. ఈరోజు నువ్వు నేను కూడా ఖాళీగా ఉండకుండా ఎప్పటికప్పుడు సిద్ధపడే అనుభవంలోకి చూద్దారండి. 5వ విషయం 4వ యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 2. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా అంచుల మట్టుకు ఎక్కడ దాకా చెప్పండి, ఎక్కడ దాకా అంచుల మట్టుకు ఆ బాణలు. ఇక్కడ 2 విషయాలు గమనించుకోండి. బాణలు ఎట్లా ఉన్నాయంటే అక్కడొకటి లేదు. ఎక్కడ ఉన్నాయని చెప్పండి, అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి. అని ఒక క్రమంలో ఉన్నాయి. ఒక క్రమమైన పద్ధతి నేర్చుకోవాలి. నువ్వు నేను దేవుని మందిరంలోకి వచ్చామంటే మందిరం అయిపోయేదాకా ఒక క్రమంలో మధ్యలో బయటికి పోవటాలు, అటు చుట్టాలు, ఫోన్ మాట్లాడాలి, ఇవన్నీ ఉండకూడదు. స్విచ్ ఆన్ చేసుకోవాలి ఫోన్లు. ఎవరు మాట్లాడినా పక్కన అనుకోతో మాట్లాడకూడదు. అది మన అంచుల మట్టుకు నింపబడిన అనుభవం. అని అంచుల మట్టుకు అంటే హృదయం నిండా వాక్యం ఉంటే అటువంటి అనుభవంలోకి వస్తాం. అంచుల మట్టుకు నీళ్లు వెళ్తి కొండలు కాదు. చెప్పండి, ఒక కాగులలో లేకపోతే ఒక బిందెలోనే నీళ్లు నిండా తెచ్చిపోతామా సగం తెచ్చిపోతామా? సగం తెచ్చిపోతే ఏమైంది? తిరుగుతాయి, మీద పడతా ఉంటాయి, తిరుగుతాయి. నిండుకుండా అంట చొలకదాం నిండుకుండా. ఈరోజు నువ్వు కూడా అంచుల దాకా అంటే వాక్యపు అనుభవంలో లోతైన అనుభవం ఉండాలి. సగం వాక్యాలు నేర్చుకుంటాం, సగం ప్రార్థన చేస్తాం, సగం భక్తి. తొలకేం చేసింది? చిన్నది వచ్చినా కూడా తొలకడం కింద పడ్డా. ఈరోజు అంశం మటుకు నిండా అనుభవంలో ఒక క్రమమైన పద్ధతిలో ఒక వరుసగా ఒక సిస్టమేటిక్ గా దేవుడు అల్లరికి కర్తగాడు అని బైబిల్ చెప్తుంది. దేవుడు సమాధానానికి, సంతోషానికి, అల్లరి చేయడానికి, గొడవలు పెట్టుకోవడానికి, తగాదాలు పెట్టుకోవడానికి కర్తగాడు దేవుడు. ఎప్పుడు గొడవకి ఆస్కారం ఉన్నా క్షమాపణ అడిగి అక్క పర్లేదు, అక్క చెల్లి పర్లేదు, చెల్లి ఎప్పుడైతే ఇది నింపబడిన అనుభవంలో ఉంటే ఎట్లా చేస్తాం? ఖాళీగా ఉండి సగం నింపబడి ఉంటే ఎప్పుడు సందు దొరికిద్దా, ఏ గొడవ ఉందా, ఎప్పుడు సందు దొరికిద్దా, ఎవరిని తిడదామా, ఎవరి మీద గొడవ పడదామా, ఎవరిని ఏమన్నామా? నింపబడే అనుభవంలోకి నువ్వు నేను పూర్తి అంచుల మట్టుకి, ఎక్కడ దాకా అంచుల మట్టుకి ఒక క్రమమైన పద్ధతిలో దేవుని పని క్రమంగా చేయాలి. ఆ రోజు నోవాహు వాడగట్టాడు, ఇష్టం వచ్చినట్టుగా. అట్లా దేవుడు ఎట్లా చెబితే అక్కడ కిడికి పెట్టు, ఇగో అక్కడ కిడికి పెట్టు, ఇగో అక్కడ తలుపు పెట్టు, ఇగో పైన అక్కడ పోకపోయి అక్కడ మాటలు అన్నీ చేసిన తర్వాత నోవాహు అట్లు చేశాడు. మోషే దేవుడు ఆజ్ఞాపించిందంతా చేసాడు. యెహోషువ దేవుడు చెప్పిందంతా చేసాడు. దేవుడు చెప్పిందంతా చేయాలి. చాలా మంది అంటారు కదా, దేవుడి మందిరంలో పోతున్నా, దేవుడు నన్ను పైవాడిగానే ఉంచుతాడు, తలగా ఉంచుతాడు అని అంటాం. కానీ ఆ పైన వాక్యం చదవము, 1వ వచనం చదవము, 28 ద్వితీయోపదేశకాండం అక్కడ ఏముంటుంది? అక్కడ ఈ దేవుడి యెహోవా మాటలు శ్రద్ధగా వింటేనే అవి జరుగుతాయి.
నీ దేవుడి మాటకి అవిధేయత, లోబడు. దేవుడికి లోబడి ఉండవు. దేవుని మందిరంలో గడపు. దేవుడికి ఎప్పుడు ఎదురు చెప్పడమే. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా కోపం ఉంచుకున్న ఆ హెచ్చరికలు ఒక చెవితో వింటాం, ఇంకో చెవితో బయటికి పంపించడం. అట్లా ఉంటే త్వరగా కాదు, తోకగానే ఉంటారు. పైవాడిగా కాదు, కిందవాడిగానే ఉంటారు. ఆ దీవెనలు నీకు రావు. ఈ దేవుడనే మాట శ్రద్ధగా వింటేనే అంచుల మట్టుకు ఒక క్రమమైన పద్ధతిలో నింపబడి ఉంటే ఘనమైన పాత్రగా చివరిగా ఇంకోటి చూసుకున్నారండి. అదే యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. యేసు ఆ బాణల నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధానతకు తీసుకుని పోండి చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చినా ఆ నీళ్ళ నుంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసింది, కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయాను. నువ్వైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని మంచి ద్రాక్షరసమే లాస్ట్ దాకా ఉంచు, ముందేమో జబ్బులు పడేసిన. ఇక్కడ నా తరపేంటంటే ఇక్కడ ఈ ద్రాక్ష రసము రాజభవనంలో ఉన్న ద్రాక్ష రసం అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడ్డది. ఆ ద్రాక్ష రసాన్ని అందరూ తాగారు. అక్కడ అదే నీళ్లుగా ఉంటే, అదే ద్రాక్ష రసంగా మారకపోతే తాగుతారు ఎవరన్నా? ఇక విందుకు పిలిచింది కానీ అసలు ఏమి చేయలేదు. సరిగా అన్నమే పెట్టాల, సరి కూర సాలిసార్లు కూర వేసారు. ఈరోజు మనం ఏదైనా ఫంక్షన్ పోతే ఏదైనా కొద్దిగా తక్కువైనా చాలు ఒకటికి 10 మాటలు అనుకుని వస్తాం. మళ్ళీ మన మాటలు కాదు, 10 మందికి చెప్తాం. వీళ్ళు విందుకు పిలిచారు కానీ, భోజనాలు పెట్టారు కానీ, ఈ జాల్లా తక్కువైంది అసలు రుచే లేదు. ఈరోజు ఇక్కడ ఈ రాతి బాణ నెలవులో ద్రాక్ష రసము అందరికీ ఉపయోగపడదు. అందరూ సంతోషంగా ద్రాక్ష రసం తాగబ్బా భలే ఉంది, ఫస్ట్ పోసిన దానికంటే ఇప్పుడే బాగుంది. నేను ఇప్పుడు దాకా లేదు అనుకున్నాం. అయ్యో మాకు ద్రాక్షరసం అయిపోయింది ఎట్లా అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆశ్చర్యకార్యం, ఇప్పుడు ఫస్ట్ పోసిన దానికంటే ఇప్పుడే బాగుంది, రుచికరంగా ఉంది. అంటే చివరిగా నా తలపోయింది, నువ్వు నేను కూడా అందరికీ ఉపయోగపడాలి. చెప్పండి, అందరూ చెప్పండి ఒక మాట. ఏం చేయాలి చెప్పండి? అందరికీ ఉపయోగపడాలి, అందరికీ రుచికరంగా ఉండాలి. ఈరోజు నువ్వు నేను కూడా రుచికరంగా ఉండాలి, అందరికీ ఇష్టపూర్వకంగా. మన శత్రువు కూడా మన దగ్గరకు వచ్చి క్షమాపణ అడగాలి. ఈరోజు నువ్వు ఎప్పుడైతే రుచికరంగా ఉంటావో నువ్వేమో చేదుగా ఉంటావు, నువ్వేమో విషయం నింపుకొని ఉంటావు. నీ కొండ నిండా విషమే, నీ హృదయం నిండా చెడ్డే, ఇంకా రుచిగా ఎట్లుంటావు? ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా బలలో చేసే బిడ్డలుగా అందరికి ఉపయోగపడాలి, అందరికి రుచికరంగా మారాలి, అందరినీ కూడా మన వైపుకి తిప్పుకోవాలి. అట్రాక్షన్. ద్రాక్షరసం తాగిన వాళ్ళు అందరూ అన్నారు కదా, అబ్బా భలే ముందుగా ప్రతి వాళ్ళేమో మొదట అక్కడేముంది మంచి ద్రాక్షరసం పోసి జల్లు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రాసు. నువ్వైతే ఇది వరకు మంచిది పోస్తే ఇప్పుడు అంతకంటే నువ్వు నేను అటువంటి అనుభవంలో ఫలానా సిస్టర్, ఫలానా బ్రదరు, ఫలానా అక్క, ఫలానా చెల్లి దేవుని మందిరానికి పోతుంది, ఎంత నమ్మకంగా ఉంటుంది. మన కుటుంబ జీవితంలో భర్త పట్ల, పిల్లల పట్ల, కుటుంబంలో అత్త పట్ల, కోడల పట్ల, బంధువుల పట్ల ఎంత మర్యాద, ఎంత చక్కగా ఉంది. ఒకసారి అంట ఒక యవనస్తుడు సాక్ష్యం చెబుతున్నాడు. ఏంటంటే వాళ్ళ అమ్మంట పెళ్లి చేసుకోకముందు ఆ పెళ్లి కూతుర్ని పిలిచి, అబ్బా మా కోడలు ఎంత చక్కదో, మా కోడలు ఎంత మంచిదో, మా కోడలు అంత ఉత్తమరాలు ఎవరు లేరు అన్నదంట ఆ తల్లి, ఆ అత్త, ఆ అబ్బాయి వాళ్ళ తల్లి. ఇప్పుడు పెళ్లి కాకముందు, పెళ్లి కుదిరింది అప్పుడే కుదిరింది పెళ్లిగా, అబ్బా మా కోడలు అంత మంచి ఎవరు, పెళ్ళైంది. ఇక 2 నెలలు అయిపోగానే ఆ కోడలు ఉంటుందన్న భర్తతో, మీ అమ్మతో నువ్వు మాట్లాడద్దు, ఇక మీ అక్కతో నువ్వు మాట్లాడద్దు, మీ చెల్లితో నువ్వు మాట్లాడద్దు,
పెంచడం చేస్తాడు. అప్పుడు అన్నదంట అక్క, అమ్మో నా కోడలు ఎంతో మంచిది అనుకున్నా, ఇప్పుడేమో నాకు ఏకు మేకై కూర్చుంది. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట? అక్కడ కోడలు అనే మాట చెప్పాం కదా, ఆ కోడలు మనమే. నువ్వు నేనే బాప్తిస్మం తీసుకున్న కొత్తలో, బాప్తిస్మ అనుభవంలో దేవుడి మందిరం పట్ల, దేవుడి పట్ల ఎంతో భక్తి. రాను ఏమైతుంది? కాకరకాయలా కేకరకాయగా మారుతావు. నువ్వు నేను కూడా అట్లనే మారిపోతున్నావు. ఏకు మేకుగా ఉంటున్నావు. సైతాను భావమే ఎంత ఉంది, సైతాను స్వభావం ఎంత ఉంది, అన్ని సైతాను ఆలోచన. నువ్వు నేను కూడా అందరికీ రుచికరంగా ఉండాలి, మధురముగా ఉండాలి, తీయగా ఉండాలి, అందరికీ ఉపయోగకరంగా ఉండాలి. ఈరోజు మన కుటుంబానికే కాదు, మన గ్రామానికే కాదు, ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా దేవుని సువార్త ప్రకటించే బిడగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించే బిడగా ఉండాలి. ఆయన యొక్క సాధు అయిన మనసుని నువ్వు కూడా గ్రహించుకోవాలి. యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి మీరు కూడా ధరించుకోవాలి. వెండి బంగారం నగలు లేకపోతే అయ్యి ధరించుకోవడం కాదంట. ఎక్కడుందో మాట చదవండి స్త్రీలారా, చదవండి మాట ఎక్కడుంది? మీరును కలిగినుడి. ఆయన అది క్రీస్తు యేసు కలిగిన మనసు. మీరు స్త్రీలకు చెబుతా ఉంటాడు. మీరు తిమోతియా పేతురా 1వ తిమోతి ఎన్నో అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనం. అందరూ చేయండి. మరియు స్త్రీలు అనుకువ స్వస్థ బుద్ధి గలవారయ్యండి. తగు మాత్రం వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతో అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకున్నవారు. తమ్మును తాము. స్త్రీలు మౌనముగా ఉండే సంపూర్ణ విధేయత. స్త్రీలు మౌనముగా ఉండే విధేయత. మౌనంగా ఉండాలి స్త్రీలు. విధేయత నేర్చుకోవాలి. ఈరోజు ఎక్కడ చూసినా స్త్రీ గొంతే ఏర్పడతాం. ఎక్కడ చూసినా స్త్రీ గొంతే. మందిరాల్లో స్త్రీ గొంతులే, ఇళ్ళ దగ్గర స్త్రీ గొంతులే, బజార్ దగ్గర స్త్రీ గొంతులే. ఈరోజు నేను లోకపరంగా చెప్పట్లేదే కానీ ఇక్కడ ఏముందంటే అనుకువ స్వస్థ బుద్ధి గలవారయ్యండి. తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ నీ వస్త్రాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వేసుకున్న డ్రెస్సులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య ఒక అమ్మాయి, స్కూల్లో అమ్మాయి, 9వ తరగతి అమ్మాయి ఇక్కడ మొత్తం చించుకొని వచ్చింది. ఇక్కడ మొత్తం చించుకోవడం కాదు, అక్కడ ముళ్ళు వేసుకొని వచ్చి అక్కడ అందరూ స్టాఫ్ అందరూ టీచర్లు అందరూ ఉన్నారు ఉండి ఆ రోజు ఫేర్వెల్ పార్టీ చేస్తున్నారు. నేను అనుకోకుండా ఆ అమ్మాయి దగ్గరికి పిలిచి, ఏందమ్మాయి మీ అమ్మాయిని చిరిగితే కొట్టలేదా అన్నా. చిరిగిన డ్రెస్ వేసుకుని వస్తలేదు స్కూల్కి, చిరిగితే కొట్టలేదంటే ఆ అమ్మాయి ఉంటుంది. చిరగటం కాదు సార్, ఇది ఫ్యాషన్ సార్. ఎవడుందంటే చెప్పండి, ఫ్యాషన్ కదా. చించుకున్న డ్రెస్సులు వేసుకోవడం, మోకాల దగ్గర, మోసేతుల దగ్గర చించుకోవడం. ఆడవాళ్ళు కూడా ఈరోజు అందుకనే ఇక్కడ ఉంది, స్త్రీలు అనుకువ స్వస్థ బుద్ధి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను, జడలు జాగ్రత్త, జడలతోనైనను, ఇక్కడ నేను చెప్పలేక ఎక్కువ, బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రముతో అలంకరించుకోవద్దు. బంగారాలు ఇంచా వేసుకోండి, దేవునికి గాలి వచ్చినట్టు వేసుకోండి. వేసుకోవద్దనేది చెప్పట్లేదు. ఒక అక్క అడిగింది ఈ మధ్య, అన్న మరి నేను మందిరానికి రావాలంటే బొట్టు తీయాలా అని అడిగి నేనన్నా, బొట్టుతో సమస్య కాదమ్మా, బొట్టు పెట్టుకో, ఏం కాదు, బొట్టు పెట్టుకో, లేదా పూలు పెట్టుకో, లేదా బంగారం వేసుకో, అవి కాదు సమస్య. నీ హృదయాన్ని మార్చుకోవాలి. ఒకవేళ నీ బొట్టు నువ్వు దేవుణ్ణి అంగీకరించడానికి అడ్డంగా ఉందనుకో, పెట్టుకో, బొట్టు పెట్టుకోరా మందిరానికి. నేను బొట్టు తీసేసినా నా భర్త ఏమండు, నా బంధువులు ఏమన్నా అనుకున్నప్పుడు బొట్టు తీసేయి. ఒకవేళ నీ బొట్టు ద్వారా నీ భర్త నిన్ను మందిరానికి, మందిరానికి పోతున్నావు, పోయిన దగ్గర నుంచి బొట్టు పెట్టుకోవట్లా, నువ్వు మందిరానికే పోతున్నప్పుడు బొట్టు పెట్టుకోలేదా, ఏం కాదు. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మాట అంటే, మనకే స్టైల్గా ఉండే బొట్టు పెట్టుకుని వస్తున్నారు కొంతమంది, కావాలనే బొట్టు పెట్టుకున్నారు. అంటే బొట్టు అడ్డం కాదు, అక్కడ బంగారం అడ్డం కాదు. నీ హృదయాన్ని మార్చుకో, నీ మనస్సు మార్చుకో.
గలగల వస్త్రాలతో కానీ, బంగారంతో కానీ, జడంతో కానీ, ఇంకా అనుకువ స్వస్థపతి దైవ భక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత ఏ అలంకారాలు ఉండాలి చెప్పండి మనకి? బొట్లు, చెవులి, మెడలో, చేతులకి, లేదా డ్రెస్సులు, అది కాదు అలంకారాలు. అనుకువ, లోబట్టం, మానవీయ స్వభావం, ఇంకా స్వస్థ బుద్ధి, లేకపోతే ఇంకా ఇక్కడ మనం సత్క్రియలు, మంచి పనులు. చెప్పండి, ఏ పనులు అంటే? మంచి పనులు అనే అలంకారాన్ని పెట్టుకోదు. అంటే ఎందుకు మాట్లాడి చెప్తున్నా అంటే, ఈరోజు నువ్వు నేను ఎప్పుడైతే ఈ అలవాట్లు ఉంటాయో అప్పుడు రుచికరంగా ఉంటాం, అప్పుడు తీపిగా ఉంటాం, మనం ఉపయోగకరంగా ఉంటాం. రాతి బాణంలో ఉన్న ద్రాక్ష రసం రుచికరంగా మారి, తీపికరంగా మారి. ఈరోజు నువ్వు నేను కూడా అందరికి కూడా ఉపయోగకరంగా, తీపికరంగా, రుచికరంగా మారాలి. తీర్మానం తీసుకోవాలి. నేను ఎవరికైనా చేతిగా ఉన్నానా? నేను ఎవరికైనా విషయంగా ఉన్నానా? నేను ఎవరికైనా పనికి రాకుండా ఉన్నానా? ఎవరైనా నన్ను దూషిస్తున్నారా? ఒక్కసారి నాకు నేనే, నీకు నువ్వే, ఎవరికి వాళ్ళే రెండు కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం సరి చేసుకుందాం. మనమే రాతి బాణలు అనే అనుభవంలోకి వచ్చాం. రాతి బాణలు చెక్కబడ్డాయి, రాతి బాణలు గుచ్చబడ్డాయి, పొడవబడ్డాయి. ఈరోజు నువ్వు నేను కూడా పొడవబడే అనుభవంలోకి రావాలి. రాతి బాణలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. దాక్కోలా, లోపలికి పోయి దాక్కోలా. ఏదైనా పని చెప్తే చేసేటట్టున్నాయి. ఏ పని చెప్పినా ముందుకు వచ్చా. రాతి బాణల అనుభవంలో నువ్వు నేను కూడా ముందుకు రావాలి. ఏ పని చేయబట్టే ఆ పని చేయాల్సిందే. దేవుని మందిరంలో మాట చెప్తే వినాలి. అది ఇంకా అందుబాటులోకి రాక, ఇంకా దేవునికి దూరంగా ఉంటే సరి చేసుకుందాం. రాతి బాణంలో అనే అనుభవంలో నింపబడిన అనుభవం, ఖాళీగా ఏ మాత్రం కూడా ఉండకూడదు. ఈ లోకపు మాటలు అస్సలు ఉండకూడదు. లోక ఆలోచనలు, సినిమాలు, సీరియళ్ళు, ఆలోచనలు ఉండకూడదు. దేవుని వాక్యంతో నింపబడే అనుభవంలోకి రావాలి. అంచుల దాకా, నాలుగోదిగా పూర్తిగా నింపబడాలి. పూర్తిగా ఓటి కొండల్లాగా ఉండకూడదు. పై భక్తి అసలు చేయకూడదు. ఓటి పూర్తిగా అంచుల దాకా నింపబడితేనే దేవుని బిడ్డ. నింపబడకపోతే తొలుగుతావు, కింద పడతావు, ఎవరికి పనికి రాకుండా పోతావు. చివరిగా నీ జీవితం రుచికరంగా ఉందా? నీ జీవితం ఇతరులకి తృప్తికరంగా ఉందా? ముందు నీ భర్తకి రుచికరంగా ఉంది నీ జీవితం, నీ భార్యకి, నీ పిల్లలకి, నీ బజారులకి, నీ ఇంటి పక్కన వాళ్ళకి. ఒప్పుకో, ఇప్పుడే ఒప్పుకో. ప్రభా, నన్ను రుచికరంగా మార్చేయి. అందరికి ప్రభా, నన్ను రుచికరంగా మార్చు, నన్ను తీపికరంగా మార్చు. ప్రభా, నీ బిడ్డగా సత్క్రియ అనే అలంకారం ధరించుకున్నాడు. పై అలంకారాలు, బూతులు, తిట్లు, తగాదాలు, బంగారం, జడలు, వస్త్రాలు ఈ కదయ్యా. అందరికి ఉపయోగకరంగా మార్చి నన్ను యోగ్యమైన పాత్రగా ఎంచి నన్ను. ఖాళీగా ఉండదు దయచేసి. ఎవరికి వాళ్ళు, నాకు నేనే, నీకు నువ్వే, ఎవరికి వాళ్ళనే. ఈ 5 అంతల లోబడే పనులు, దేవునికి లోబడే పనులు చేస్తే రాతి బాణంలో చక్కటి ద్రాక్షరసం నింపబడదు. మధురమైన ద్రాక్షరసం. ఈరోజు నీ హృదయం, నీ జీవితం మధురంగా ఉండాలంటే, నీ కుటుంబం మధురంగా ఉండాలంటే ఈ 5 అనుభవాలు ఉండాల్సిందే. ఈ 5 అనుభవాలు నువ్వు కలిగి ఉండు. దేవుడు నిన్ను అందరికీ రుచికరంగా మారుస్తాడు. దేవుడు నిన్ను అందరికీ తీపికరంగా ఉంచుతాడు. దేవుడు నిన్ను అందరికీ ఉపయోగకరంగా మార్చును గాక. సరి చేసుకుందాం. యోగ్యంగా పనిలో చేయాలి.